ఈరోజు మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ రవాణా శాఖ మంత్రిగా, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. అతని మీద ఇవాళ మాట్లాడడం జరిగింది మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు. సతీష్ బాబు గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. 2018లో ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మీరు బై ఎలక్షన్కి వచ్చి 6 నెలల వరకు కూడా సెక్రటరేట్కు రాని దద్దమ్మ ముఖ్యమంత్రి మీ కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మీరు చూసిల్లో లేదో, మీకు టీవీలు చూసే అలవాటు ఉందో లేదో మాకు తెలియదు, నిన్న ఏదైతే ఉందో ఏబిఎన్ ఛానల్లో మా రేవంత్ రెడ్డి సీఎం గారు ఆ 6 గ్యారంటీలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి క్లారిటీగా మాట్లాడడం జరిగింది. అదొక్కటే కాదు, ఆనాడు తెలంగాణ ఇచ్చినాడు కాంగ్రెస్ పార్టీ, మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇస్తే ఇవాళ మీరు ఏం చేసిల్లండి, 70 లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ అది ఆ అప్పులు ఎలా కట్టాలో అని ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 రోజులు కాకముందే మీరు అది చేస్తలేరు, ఇది చేస్తలేరు, ఇది అది అని చెప్పేసి, ఇంకా మీరు ఏదో అధికారంలో ఉన్నాము, ఇంకా మేము ప్రతిపక్షంలోనే లేము, ఇంకా మాకు అధికారంలో ఉన్నాం, మేము ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది ప్రభుత్వం అని చెప్పేసి అనే విధంగా మీరు వచ్చేసి ఎట్లా అంటే ఇట్లా కాలుగాలిన పిల్లిలాగా ఎగరడం మీది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సతీష్ బాబు గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. గౌరవెల్లి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఎలక్షన్ల ముందే మీరు నీళ్ళు ఇచ్చి ప్రజలకు ఇక్కడ నీళ్లు, భూములకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నారు. అలాంటి ప్రాజెక్టును ఒక్క చుక్క నీరు కూడా 1 ఎకరానికి కూడా ఇయ్యని దద్దమ్మ ఎమ్మెల్యే ఇవాళ సతీష్ బాబు గారు. అదొకటే కాదు, మీ ఇంటికే సీఎం గారు వస్తారు, కానీ ఇవాళ పక్కనున్న సిద్దిపేట ఏ రకంగా ఉంది, గజ్వేల్ ఎట్లుంది, అదే సిరిసిల్ల ఎట్లుంది, మీ ఇంటికి సీఎం గారు వస్తే ఉస్నాబాద్ ప్రాంతం గురించి ఏ ఒక్కనాడు కూడా మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు పనిచేయలేకపోయారు. అదే కాదు, మేము ఏదైతే పొట్లపల్లి టెంపుల్లో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పినాం, అదేవిధంగా ఇవాళ ఉచితంగా ఆరోగ్యశ్రీ ఏదైతుందో 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీలో ఉచిత బస్సు ఆల్రెడీ మహిళలు 6 లక్షల మంది ఇప్పటికే మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయడం జరుగుతుంది. అదొక్కటే కాదు, ఇలా ఉస్నాబాద్ బస్ డిపోకు కూడా 2 బస్సులు ఇచ్చి ఇప్పటికీ దాన్ని వచ్చేసి ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఉన్నాం. ఆర్టీసీ వాళ్ళతో మేము మాట్లాడి మీకు ఇంకా ఎన్ని బస్సులు కావాలన్నా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా, కానీ ఆర్టీసీని లాభాలు నడిపించాలని చెప్పేసి మంత్రి గారు వారిని కోరడం జరిగింది. కానీ మీరేం చేస్తున్నారండి, మంత్రి గారు నెల రోజులైనా కూడా ఫౌండేషన్ ఇస్తలేరు అని అంటున్నారు. ఫౌండేషన్ కాదు, ప్రజాక్షేమమే మా క్షేమం. కాంగ్రెస్ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీ, ప్రజల కోసమే, ప్రజలకు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసే పార్టీగా ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరేమో కాలుగాలిన పిల్లిలాగా ఎగురుకుంటా వీళ్ళు ఇది చేస్తలేరు, అది చేస్తలేరు అని చెప్పేసి అనడం చాలా తప్పు. ఇంకొకటి, అది ఒకటే కాదు, 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పేసి మీరు అన్నారు. ఇంకా రుణమాఫీ కాని కుటుంబాలు ఇంకా వందల వేలలో ఉంది మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయినో కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మాకు వచ్చేసి 100 రోజులలో మేము 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అన్న పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. 30 రోజులు కాకముందే కాలుగాలిన పిల్లిలాగా చెంగ ఎగురుతున్నారు. అది ఒక మీ విఘ్నతకే వదిలేస్తాం. ఆ కూలిపోయే ప్రాజెక్టులు కట్టిళ్ళు, ఏ పని మీరు కరెక్ట్ చేసిళ్ళు అని చెప్పేసి ఇవాళ ప్రజలు వారే నవ్వుకునే ఒక ఆలోచనకు తీసుకొచ్చిళ్ళు. ఇది మీకు సమంజసం కాదు, ఇది మీ విఘ్నతకే వదిలేస్తూ గారు ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం ఆలోచన చేసే వ్యక్తిగా ఇప్పటికీ గెలిచి ఏ ఒక్క రోజు కూడా వారానికి 2 రోజుల 3 రోజుల ప్రజాక్షేత్రంలో తిరుక్కుంటూ పాదయాత్ర సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రజలకు, టౌన్లో ఉన్న ప్రజలకు చేరువై వాళ్ళ యొక్క యోగక్షేమాలలో పాలు పంచుకునే నాయకుడు మా పొన్నం ప్రభాకర్ గారు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఇది ఏది ఏమైనా ఇది మీ విజ్ఞతకే వదిలేస్తూ నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.